లాస్ట్ టైం మా వాడు ఐఎంఏ సెట్ ఎగ్జామ్ అయితే రాశాడు కదండి ముంబైలో. అప్పుడు రిజల్ట్స్ వచ్చాక చూస్తే ర్యాంక్ అయితే రాలేదు. సో మళ్ళీ ముంబై అయితే వెళ్తున్నాము. నార్మల్గా ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదు అనమాట, అందుకని బస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది స్లీపర్ బస్ అండి, ఎలాగైనా ఒకరోజు జర్నీ కాబట్టి ఇక స్లీపర్కి అయితే వెళ్తున్నాము. బస్సు అయితే బాగానే ఉంది, ఇద్దరు మనుషులు పడుకుంటాకైతే చక్కగా ఉంటుంది అనమాట. సో నార్మల్గా ఎప్పుడైతే ట్రైన్కి వెళ్తామో ఈసారి టికెట్స్ దొరకకపోవడం వల్ల ఇలా బస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. బస్సు అయితే కనకదుర్గమ్మ గుడి దగ్గర ఫ్లైఓవర్ నుండి అయితే బయలుదేరుతుందండి. ఇప్పుడు మేము కనకదుర్గమ్మ గుడి అయితే క్రాస్ చేస్తున్నాము, చూడొచ్చు మీరు. ఇప్పుడు బస్ అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆపాడండి. ఆల్మోస్ట్ ముంబై దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. ఇంకా కాసేపట్లో అయితే ముంబై రీచ్ అయిపోతాము. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటూ అంటారు కదండి, దానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే మా వాళ్ళని ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవ్వమంటే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారనమాట. అయిపోద్ది, ఓన్లీ ఇంటర్ బేసిక్ క్వశ్చన్సే వస్తాయి, అయిపోతాయి అని చెప్పి. ఇక అది ర్యాంక్ రాపటం వల్ల తర్వాత ఇంట్రెస్ట్ వచ్చి ఏదైనా బుక్ ఏదైనా ఉంటే చూడమంటే ఈ బుక్ అయితే తెప్పించాను. చూసారు కదండి, ఇది ఫస్ట్ అటెంప్ట్లో అయితే మా వాడికి ర్యాంక్ అయితే రాలేదు. ఇప్పుడు ఎంసెట్ బుక్ అయితే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం అనమాట. సో ప్రిపరేషన్కి బుక్ అయితే మంచిదని చెప్పారు. ఇప్పుడు ఎంసెట్లో ర్యాంక్ అయితే రాలేదని మళ్ళీ నేను చేసిన పాత కంపెనీకి అయితే మా అబ్బాయిని తీసుకెళ్తున్నాను. ఏమైనా అవకాశం ఉంటుందేమో, ఏమైనా స్పాన్సర్షిప్ ఇస్తారేమో అని చెప్పి. సో ఇప్పుడు ముంబై అయితే మళ్ళీ వచ్చామన్నమాట. ఇప్పుడు ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము. సో నేను మా క్రూ మేనేజర్తో మాట్లాడదామని బయట అయితే వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది మా ఆఫీస్ దగ్గర అండి. ఇప్పుడు నేను 15 years ఈ కంపెనీలో అయితే చేశాను. ఎవరో మోడల్షిప్ అయితే చేసి ఇచ్చారనమాట ఆఫీస్లో ఉంచమని. సో మా కంపెనీలో కూడా పని అయితే అవ్వలేదండి, వాళ్ళు కూడా ఎంఎస్సెట్ ర్యాంక్ అయితే కంపల్సరీ అని చెప్పి అన్నారు. అందుకని ఇప్పుడు రిటర్న్ అయితే అయిపోతున్నాము. ముంబై నుండి వస్తూ మేము హైదరాబాద్లో అయితే స్టే చేసామండి, మా ఫ్రెండ్ కజిన్ ఇంటికాడ. హైదరాబాద్లో కూడా ఉన్న తిరిగి పిల్లలకు కూడా హాలిడేస్ కదా, కొంచెం తిరిగి అన్నీ చూపిద్దామని అనుకుంటున్నాను. అయితే మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గరే లులు మాల్ ఉందంటే చూస్తాకైతే వచ్చామండి. ఇప్పుడు మా కజిన్ అయితే ఆఫీస్లో ఉన్నాడనమాట, తను వచ్చే వరకు ఇక్కడ చూద్దామని వచ్చాము. పెద్ద షాపింగ్ మాల్. యాక్చువల్గా ఇది మనకు రావాల్సిన మాల్ అండి. మన వాళ్ళు తరిమేసిన తర్వాత ఇక్కడైతే పెట్టారు వాళ్ళు. అసలు చూడటానికి 2 కళ్ళు అయితే సరిపడలేదు అనమాట, చాలా పెద్దగా ఉంది. ఇది యాక్చువల్గా ఫారెన్లో ఉండాల్సిన మాలు మనకు రావడం అనేది మన అదృష్టం. కానీ మన ఆంధ్రాలో మన చేతకాని ప్రభుత్వాల వల్ల మనం ఈ మాల్ని అయితే వదులుకోవాల్సి వచ్చింది. షాపింగ్ మాల్ అయితే చాలా పెద్దదండి. ఇది దగ్గర దగ్గర 5-6 floors అయితే ఉందన్నమాట. యాక్చువల్గా ఈ మాల్స్ మనకి ఇక్కడ రావాల్సిన మాల్స్ కాదండి, వాళ్ళు పెడతామని అనుకున్న తర్వాత ఇప్పుడు స్థలం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు క్యాన్సిల్ చేయడం అనేది చాలా మన దురదృష్టం అని చెప్పుకోవాలి. ఈ మాల్లో తిరుగుతుంటే అచ్చంగా ఫారెన్లో తిరిగిన ఫీలింగ్ అయితే కలుగుతుందండి. ఇలాంటి మాల్ మనకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలు దీన్ని వదులుకుంటాం అనేది మన దరిద్రం అని చెప్పాలి. అలా అనుభవం లేని వాళ్ళని సీఎంలు చేస్తే ఎలా ఉంటుందో ఈ మాల్ ఒకటి ఉదాహరణ అండి. యాక్చువల్గా ఇలాంటి మాల్స్ వస్తే చాలామందికి ఉద్యోగ అవకాశాలు అయితే దొరుకుతాయి. అలా ఉద్యోగాలు చూపించాల్సిన ప్రభుత్వాలే ఇలాగా మాల్స్ని పంపించేయడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ ఫ్లోర్ అంతా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయండి. మొత్తం ఫ్లోర్ అంతా ఫుడ్కి సంబంధించిన ఐటమ్సే ఉన్నాయి. మా వాడికి ఆకలేస్తుందంటే బర్గర్ ట్రై చేయమని చెప్పానండి. యాక్చువల్గా చూస్తే ఇది ఫారెన్లో ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఈ ఫ్లోర్ అయితే చూసుకుంటే మొత్తం గేమింగ్స్ అయితే ఉన్నాయండి, కిడ్స్కి సంబంధించినవి కానీ చాలా బాగుంది. మొత్తం ఫ్లోర్ అంతా గేమింగ్కి సంబంధించిన ఐటమ్సే ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఈ ఫ్లోర్ అంతా అయితే పిల్లలకి గేమింగ్స్ అన్నీ ఉన్నాయండి, చాలా బాగుంది. మొత్తానికి మన ఫాన్లో ఉన్న
ఇక ఈ షాపింగ్ మాల్ అయితే చాలా పెద్దదండి, చిన్నపాటి సిటీ లాగా అయితే ఉంది. ఒకసారి లోపలికి ఎంటర్ అయితే చాలా టైం అయితే పడుతుంది షాపింగ్ మొత్తం చూసుకుని వెళ్ళాలంటే. ఇక మా కజిన్ అయితే డ్యూటీ అయిపోగానే వచ్చేసాడండి. ఇక్కడ హైదరాబాద్ ఏ పని ఉన్నా మాకు అయితే ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు మా కజిన్. ఇప్పుడు కూకట్పల్లి నుండి నాంపల్లి వెళ్ళడానికి మెట్రో స్టేషన్లో అయితే ఉన్నామండి. అంటే నాంపల్లిలో మా ఫ్రెండ్ తెలిసిన కార్ అయితే ఉందంట, అక్కడికి వెళ్ళి కార్ తీసుకురావడానికి ఇప్పుడు మెట్రోలో అయితే వెళ్తున్నాము. సో హైదరాబాద్ విశేషాలు చూడటానికి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.